దోశ వేసేద్దామండి. దోశలు కూడా పల్చగా భలే వస్తాయండి, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే. సజ్జలతో వేసి దోశలైనా ఇడ్లీలైనా అసలు 1-2 తినేవాళ్ళు 4-5 తింటారండి, అంత బాగుంటాయి. ఎంత పల్చగా కావాలన్నా కూడా అంత పల్చగా వస్తాయి ఇవి. దీని మీద కొంచెం గీ వేసేసుకున్నానండి. వేసేసి మంచిగా 1 సైడ్ కాల్చుతారండి, సెకండ్ సైడ్ కాల్చాల్సిన అవసరం కూడా లేదు, అయినా కూడా టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, దోశ ఇలా కాలాక తీసేసుకోవడమే అండి. పల్చగా క్రిప్సీగా సూపర్గా వచ్చిందండి దోశ. చూడండి, మన సజ్జ దోశలు రెడీ అయ్యాయండి. సజ్జ దోశ ప్లస్ కొబ్బరి పుదీనాతో చేసిన కొబ్బరి పచ్చిమిర్చి పుదీనా చట్నీ అండి. ఇందులోకి సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.